మహిళలను వేధించే వాళ్ళను పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి డ్రగ్స్ వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష. గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్ లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం. ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈ రోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్ మా యంత్రాంగం మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈ రోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈ రోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈ రోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష. ఈ రోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించాం అధ్యక్ష. అందరూ మరణ విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. పోక్సో కేసుల్లోనే ఈ రోజు మేము స్పీడ్ పెంచుకున్నాము. కనీస మైండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈ రోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈ రోజు మనందరం కూడా గర్వపడాలి. ఈ రోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి.